ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 145 15వ చరణాన్ని మనం చూస్తే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదవబడినటువంటి లేఖనాన్ని మనం చూస్తే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. ప్రభు వైపు వాటి యొక్క ఆశ, ప్రభు వైపు చూస్తూ వాటి యొక్క దృష్టి దేవుని మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు గనక, దేవాది దేవుని వైపు సర్వజీవుల కన్నులు కూడా ఆయన వైపే చూస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో సర్వజీవులు దేవుని వైపు చూస్తూ ఉంటే, వారి దృష్టి దేవుని వైపు ఉంటే, మరి నీ దృష్టి ఎవరి వైపు ఉంది? ఒకసారి ఆలోచించేద్దాం. మన దృష్టి మన స్నేహితుల మీద, మన దృష్టి మన బంధువుల మీద, మన దృష్టి ఈ భౌతికమైనటువంటి ఈ లోకము మీద మన దృష్టి ఉందా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని వైపు ఉండుటను బట్టి ఆయన తగిన సమయమందు వారి యొక్క ప్రతి అవసరతను తీర్చి, వారి ఆకలిని తీర్చి, వారిని తృప్తిపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ, లోకము వైపు చూస్తూ, లోక సంబంధమైన విషయాల మీద నీ దృష్టిని కేంద్రీకరించడం బట్టి నీవు నష్టపోతా ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద అనుకుంటావో, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో, దేవుని వైపు నీ దృష్టిని కేంద్రీకరించినప్పుడు, నీ హృదయం అంతటితో ప్రభువు వైపు చూస్తున్నప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, ప్రభువుకి నిన్ను అప్పగించుకున్నప్పుడు, సర్వజీవులు కన్నులు దేవుని వైపు ఉంటే, నీ కన్నులు కూడా, నీ దృష్టి కూడా దేవుని వైపు ఉన్నప్పుడు, సర్వశక్తులైనటువంటి ప్రభు వైపు, సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు నీ దృష్టిని మలిచినప్పుడు, దేవుని ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. తగిన సమయమందు వాటి కొరతను దేవుడు తీరుస్తున్నాడే. మన జీవితాల్లో కూడా మన కొరతను, మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా దేవుడు తీర్చేవాడు. భక్తుడు పౌలు మహాశయుడు మాట్లాడుతూ అంటాడాయన, ఆయన మహదైశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరతను తీరుస్తాడని. కనుక నీవు నీ దృష్టి దేవుని మీద నిలిపినప్పుడు, నీ అవసరతను తీర్చి, నీ అక్కరను తీర్చి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను నడిపిస్తాడు. కనుక మన హృదయాలను ప్రభువుకు అప్పగించుకోవాలి. మన హృదయాలు, మన దృష్టి దేవుని వైపు మలుచుకోవాలి. ఇహ సంబంధమైన వాటి యందు లోకము వైపు కాకుండా దేవుని వైపు మనం చోటు నేర్చుకున్నప్పుడు, విశ్వాసముతో దేవునిని మనం తేరి చూస్తున్నప్పుడు, విశ్వాసముతో దేవుని వైపు నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు, దేవుని వాక్యములోని సత్యములను గ్రహిస్తున్నప్పుడు, దేవాది దేవుడు నీ ప్రతి అక్కరను తీర్చేవాడు, ప్రతి అవసరతను తీర్చేవాడు. తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయమందు నీ ప్రతి అవసరతలో ఆయన తన కృపను తన వెల్లడిపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి విశ్వాసముతో దేవుని వైపు తేరుచుద్దాం. దేవాది దేవుడు మన జీవితాల్లో తగిన సమయమందు తన కార్యాలు మన జీవితాల్లో జరిగించునుగాక. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించండి. నాయన, సర్వజీవుల కన్నులు నీ వైపు ఉన్నాయని మీరు మాతో మాట్లాడారు. మా దృష్టి కూడా నీ మీద మేము కేంద్రీకరించినప్పుడు తగిన సమయంలో నీవు బలపరిచే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. నీ సన్నిధి మాతో ఉంచి నాయన, మా ప్రతి పరిస్థితిలో నీ పరిశుద్ధ జోక్యం కలిగించుకుని దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.